డీటెయిల్స్ చూస్తే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తామన్నారు. మాదక ద్రవ్యాల మూలాలను రాష్ట్రంలో నుంచి పూర్తిగా ఏరివేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బ్రహ్మకుమారి శాంతా సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏ ఎన్నికల ప్రణాళిక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నామో బ్రహ్మకుమారిస్ తీసుకున్న ఎజెండా కూడా సరిగ్గా అదే విధంగా ఉన్నది. నేను చాలా సంతోషంగా నేను ఈ వేదిక మీద నుంచి మీతో పంచుకోదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్ తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ కూడా ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి